అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో నెక్స్ట్ 24 hours మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉండబోతున్నాయి అండ్ ఈ పర్సన్ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఈ పర్సన్, ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీకోసం నెక్స్ట్ 24 hours ఎలా ఉండబోతున్నాయి అండ్ వీళ్ళ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి అన్నది. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై collective's person is thinking of them right now. What my collective's person is thinking of them right now. What are the messages for my collective from their person? Eight of Swords, Nine of Cups, Ace of Cups వచ్చేసి ఇంకొకటి. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ చూపిస్తుంది, 7 of Cups, Knight of Cups ఎనర్జీ. ఓకే, సో ఈ పర్సన్కి యాక్చువల్లీ డెఫినెట్లీ లవ్ చాలా చాలా చూపిస్తుంది ఈ కనెక్షన్లో. మీరంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం, విష్ ఫుల్ఫిల్మెంట్ అన్నది చూపిస్తుంది. బట్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్గా వెరీ వెరీ డామినేటెడ్ కంట్రోలింగ్ ఫెమినైన్ ఎనర్జీ ఈ పర్సన్ లైఫ్లో ఉన్నట్లు కూడా ఉందన్నమాట. సో అంటే మీ పర్సన్ ఆ ఫెమినైన్ ఎనర్జీ అంటున్నాను నేను ఇక్కడ. ఓకే, ఆ స్ట్రాంగ్ వెరీ అంటే అథారిటేటివ్ ఫెమినైన్ ఫిగర్కి సంబంధించి వీళ్ళు ఆ పర్సన్ యొక్క మాటలు వినడం అనమాట. అంటే వాళ్ళ కంట్రోల్లో ఉండాల్సి వస్తుంది. ఆ పర్సన్కి ఏదైతే నచ్చుతుందో మీ పర్సన్ ఆ పనులు చేయాల్సింది వస్తుంది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, కొంతమందికి ఏంటి అని అంటే ఈ ఫెమినైన్ ఎనర్జీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. కొంతమందికి లిటరలీ మదర్లీ క్యారెక్టరిస్టిక్ అయ్యుండొచ్చు అనమాట. ఓకే, మదర్ కూడా అయి ఉండొచ్చు. సో ఆ ఎనర్జీ చూపిస్తుంది. సో వెరీ వెరీ డామినేటింగ్, చాలా స్ట్రాంగ్గా ఆ పర్సన్కి ఆ ఫెమినైన్ ఎనర్జీకి నచ్చిందే మీ పర్సన్ చేయాలి, వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి, ఫ్లెక్సిబుల్గా అయితే ఉండలేరు అన్నట్లు చూపిస్తుంది. ఆ పర్సన్కి లైక్ ఈ ఫెమినైన్ ఎనర్జీకి మీ పర్సన్ ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా ఆ పర్సన్ వినరు, వాళ్ళకు నచ్చిందే చేయాలి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అయితే మీ పర్సన్కి ఏంటి అని అంటే నైట్ ఆఫ్ కప్స్తో ఇక్కడ మనకు 7 of Cups ఇంకా 9 of Cups అన్ని కప్స్ ఎనర్జీ చూపిస్తుంది. వెరీ వెరీ లవింగ్ ఎనర్జీ అన్నట్లు చూపిస్తుంది. ఈ పర్సన్కి ఏంటి అని అంటే మీ కనెక్షన్కి సంబంధించి మీతో సంబంధించి ఆఫర్ తీసుకొని రావాలి, ఎమోషన్స్ని మీతో చెప్పాలి, ఏం నడుస్తుంది వాళ్ళ మైండ్లో అని చెప్పేసి కనెక్ట్ అవ్వాలి మీతో, లైక్ యూనో హ్యాపీగా ఉండాలి, టైంని స్పెండ్ చేయాలి, మొత్తం అంతా అంటే మీతోనే ఉండాలి అన్నది ఇంకా మెయిన్ ఎనర్జీ అనమాట. సో మీతో మాట్లాడడము, కమ్యూనికేషన్, ఒకవేళ డిస్టెన్స్ ఉంటే కనుక ఒకవేళ ట్రావెల్ చేయగలిగితే మీ సైడ్ ట్రావెల్ చేయాలని చెప్పేసి ఇదంతా చూపిస్తుంది. ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈ పర్సన్కి రావాలని ఉంది, మీ సైడ్ ఆఫర్ ఇవ్వాలని ఉంది, ఆల్రెడీ మూమెంట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. బట్ 7 of Cups ఎనర్జీ, క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ, క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. అంటే ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు మీ సైడ్ రావాలి, మీకు ఈ ఆఫర్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలని అంటే ఎమోషనల్లీ వీళ్ళకు ఈ ఎనర్జీ నుంచి, ఈ మదర్లీ ఎనర్జీ, ఈ ఫెమినైన్ ఎనర్జీ నుంచి చాలా స్ట్రాంగ్గా అంటే ఆపడం లాంటిది అనమాట. అంటే వాళ్ళు ఒప్పుకోకపోవడము, వాళ్ళకి నచ్చకపోవడము ఇదంతా జరిగే ఛాన్సెస్ ఉంది. సో అందుకనే మీ పర్సన్ ఏంటి అని అంటే వెళ్ళాలని ఉంది, నా పర్సన్ సైడ్ వాళ్ళకి ఆఫర్ ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది, ఆఫర్ ఇవ్వాలని ఉంది, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది. కానీ 7 of Cupsతో ఏంటి అని అంటే వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నారు, చాలా కన్ఫ్యూజన్స్లో
ఉన్నారు, ఏం చేయాలి ఇప్పుడు, ఈ ఎనర్జీకి సంబంధించి వెళ్ళాలా లేకపోతే ఈ ఎనర్జీకి సంబంధించి ఆగిపోవాలా ఏంటి అని చెప్పేసి ఈ 7 ఆఫ్ కప్స్ మధ్యలో చిక్కుకుపోయినట్లు క్లియర్గా ఒకసారి అంటే డెసిషన్ అనేది చాలా స్ట్రాంగ్గా తీసుకోలేకపోతున్నారు అనమాట. ఒక్కసారిగా మీ సైడ్ రావాలనుంది, ఒక్కసారిగా వేరే ఎనర్జీ గుర్తుకొచ్చేసి స్టాప్ అయిపోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో ఈ పర్సన్కి డెఫినెట్లీ చూడండి ఇక్కడ 8 ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ కూడా అదే స్టక్ ఎనర్జీ, ఎమోషనల్ చాలా డ్రైన్ ఎనర్జీ, ఓవర్ థింకింగ్ కూడా నడుస్తుంది ఈ పర్సన్కి. వీళ్ళకు మీరు వచ్చేసి డెఫినెట్లీ విష్ ఫుల్ఫిల్మెంట్, ఎమోషనల్లీ బాగా కనెక్ట్ అవుతారు, మీతో ఉంటే ఈ పర్సన్కి ఇష్టము. సమ్ సార్ట్ ఆఫ్ వీళ్ళకు ఒక ఏమంటారు మనం పొంగిపోతాం రైట్, అంటే స్ట్రెంగ్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ మీరు అని చెప్పేసి ఈ పర్సన్ బిలీవ్ చేస్తారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో కాబట్టి మీతో ఉంటే వీళ్ళకు హ్యాపీగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, మొత్తం అంతా అచీవ్ చేసినట్టు ఫీలింగ్ ఉంటుంది, మీరు వాళ్ళకు విష్ ఫుల్ఫిల్మెంట్ అన్నట్లు చూపిస్తుంది. అందుకే ఈ పర్సన్ కూడా ఏమని ఫీల్ అయ్యేది అని అంటే ఏస్ ఆఫ్ కప్స్తో ఈ లవ్ అనేది మీకు మళ్ళీ సేమ్ ఇక్కడ అదే రిపీట్ అవుతుంది. సేమ్ మీకు లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి, న్యూ బిగినింగ్ తీసుకోవాలి ఈ కనెక్షన్కి సంబంధించి. ఇప్పుడు ఏదైతే స్టక్ అయి ఉందో ఈ కనెక్షన్, ఈ స్టక్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేసి ఒక కొత్త స్టార్ట్ తీసుకోవాలి, రెసిప్రోకేట్ చేయాలి ఎనర్జీని అన్నట్లు చూపిస్తుంది. అంటే మీరు ఏదైతే వీళ్ళకి ఎఫర్ట్స్ చూపిస్తున్నారు, ఏదైతే లవ్ మీరు చూపిస్తున్నారో సేమ్ అంతే మీకు కూడా ఇవ్వాలి, బాగా కనెక్ట్ అవ్వాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట. అందుకే న్యూ బిగినింగ్ ఇన్ లవ్ ఇది వచ్చేసి. సో వీళ్ళకు అది అలా స్టార్ట్ చేయాలన్నట్లు ఉంది. కానీ ఇక్కడ 8 ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, ఎమోషనల్లీ చాలా డ్రైన్ అవ్వడము, ఎలా సిచ్యువేషన్ని డీల్ చేయాలి, ఎలా ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలి, 8 ఆఫ్ స్పోర్ట్స్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ఈ పర్సన్కి అర్థం అవ్వట్లేదు. కొంతమందికి ఏంటంటే ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా డెసిషన్ ఏం తీసుకున్నందుకు, ఈ ఎమోషనల్ సిచ్యువేషన్లో ఉన్నందుకు వీళ్ళు మార్చుకుంటున్నారేమో, అంటే వీళ్ళలాగా ఉండలేకపోతున్నారేమో, డిఫరెంట్గా యాక్ట్ చేయాల్సి వస్తుందేమో, ఇదంతా అనమాట. అంటే ఓవర్ థింకింగ్ అనేది నడుస్తుంది. సో ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి ఏదేమైనప్పటికీ, అండ్ మీకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి, మీతో హ్యాపీగా ఉండాలి, న్యూ బిగినింగ్ అనేది తీసుకోవాలి ఈ కనెక్షన్కి సంబంధించి అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో చాలా లవ్ అయితే ఉంది డెఫినెట్లీ కనెక్షన్లో. సో నెక్స్ట్ చూద్దాము ఇంకా ఎలా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. నెక్స్ట్ 24 అవర్స్ వీళ్ళ ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉండబోతున్నాయి. అయితే మీరు ఎప్పుడైతే ఈ రీడింగ్ చూస్తున్నారో అప్పటి నుంచి నెక్స్ట్ 24 అవర్స్ కోసం అనమాట. ఓకే, ఇది టైమ్లెస్ రీడింగ్. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్స్ పర్సన్ ఈజ్ థింకింగ్ అబౌట్ మై కలెక్టివ్ ఇన్ ద నెక్స్ట్ 24 అవర్స్. 7 ఆఫ్ వాండ్స్. ఓకే, ఈ వాళ్ళ రీడింగ్లో ఇక్కడ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది. దాంట్లో ఎవరితో అయితే మీరు డీల్ చేస్తున్నారో చాలా స్ట్రాంగ్గా ఈ కనెక్షన్కి సంబంధించి ఫైట్ చేయాలి అన్నట్లు, హోల్డ్ చేయాలి కనెక్షన్ని, వదులుకోకూడదు అన్న ఆలోచన అయితే ఉంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, ఎందుకంటే ఏస్ ఆఫ్ కప్స్ మనకి 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఎనర్జీ, చాలా హ్యాపీగా ఉండాలి అని ఉండాలి అని చెప్పేసి కోరుకుంటుంది చూడండి, అలాంటి ఎనర్జీ అనమాట ఇక్కడ చూపిస్తుంది. 7 ఆఫ్ వాండ్స్. వన్ మోర్ యూనివర్స్. నైన్ ఆఫ్ స్వోర్డ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద లవర్స్. చాలామందికి మీరు మీ సోల్మేట్ ఎనర్జీతో డీల్ చేస్తున్న ఛాన్సెస్ అయితే చూపిస్తుంది. వెరీ వెరీ క్లోజ్గా, అంటే ఈ కనెక్షన్ చాలా ఇంటెన్స్గా ఉండే కనెక్షన్ అయితే అన్నట్లుగా చూపిస్తుంది ఇవాళ రీడింగ్లో. ఓకే, సో అందుకనే ఈ పర్సన్ ఏదేమైనప్పటికీ మీ సిచ్యువేషన్కి సంబంధించి, మీ కనెక్షన్కి సంబంధించి డెసిషన్ అయితే తీసుకోవాలి అన్నట్లు క్లియర్లీ ఉంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇంకొక మెసేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది మీకు, ఇది స్పెషల్ ఈ మెసేజ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం. ఈ పర్సన్ మీతో ప్రస్తుతానికి అంతగా మాట్లాడట్లేదు, వీళ్ళు సిచ్యువేషన్కి సంబంధించి ఏం జరుగుతుంది ఏమి అని చెప్పట్లేదు వాళ్ళ లైఫ్లో, బట్ వీళ్ళు సైలెంట్గా ఉన్నప్పటికీను మీకు ఏమనిపిస్తూ ఉండొచ్చు అంటే ఈ పర్సన్ మీ నుంచి దూరంగా ఉన్నారు, లెట్ గో చేస్తున్నారు, మిమ్మల్ని ఫైట్ చేయట్లేదు అన్నట్లుగా అనిపిస్తుంటే. అండ్ స్పెషల్లీ మీకు తెలుసు, ఎవరికైతే ఆల్రెడీ తెలుసు ఈ కనెక్షన్ కోసం వీళ్ళు కొంచెం టైం కావాలి, నేను రిఫ్లెక్ట్ బ్యాక్ అవ్వాలి, కొంచెం ఆలోచించి మిగతా సిచ్యువేషన్స్ అంతా ఇంప్రూవ్ అయిన తర్వాత మీతో మాట్లాడతాను, ఇలాంటిది ఏ విధంగా అంటే ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఒకవేళ మీరు కపుల్ ఆల్రెడీ కొంచెం ఏదైనా సిచ్యువేషన్కి సంబంధించి స్ప్లిటప్ అయిపోయారు, వేరే వేరే ప్లేసెస్లో ఉన్నారు అని అంటే మీ పార్ట్నర్ మీకు మెసేజ్ చేయడము, సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేస్తాను, ఇంకొకసారి ఛాన్స్ తీసుకుందాము, ఇలా మెసేజ్ చేయడం అనమాట. అంటే
వీళ్ళు ఇండైరెక్ట్లీ ఏదో ఒకటి మీకు అంటే పాజిటివ్గా మెసేజ్ కనుక చూపించారు, పాజిటివ్గా మీకు వైబ్ ఇచ్చారు, ఎనర్జీని ఇచ్చారు అని అంటే అర్థం చేసుకోండి. అలా ఇచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి మాట్లాడట్లేదు అని అంటే మీతో కనుక ఈ పర్సన్ మీ కనెక్షన్కి సంబంధించి ఫైట్ చేయాలనుకుంటున్నారు. 8 of Swords ఎనర్జీ నుంచి బయటికి రావాలి. ఆ మదర్లీ ఎనర్జీని కూడా హర్ట్ చేయకూడదు, మిమ్మల్ని హర్ట్ చేయకూడదు, సిచ్యువేషన్కి సంబంధించి ఈక్వల్ డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు వితిన్ అంటే సైలెంట్గా మీ దగ్గర నుంచి అంటే అన్ని ఎనర్జీస్ నుంచి దూరం అవుతున్నారు. బట్ మీకు మాత్రం ఏంటంటే మీ నుంచి మాత్రమే దూరం అవుతున్నట్లు అనిపించే ఛాన్సెస్ ఉంది. కానీ వీళ్ళు పుల్ బ్యాక్ అయిపోయి వీళ్ళు సిచ్యువేషన్ని డీల్ చేయడము, ఎలా కన్ఫ్యూజన్స్ నుంచి బయటికి రావాలి, ఎలా డెసిషన్ చేయాలి, ఎలా ఈ కనెక్షన్ని కూడా ప్రియారిటీ చేయాలన్నట్లు చూపిస్తుంది అనమాట. అందుకనే మనకు డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా థింకింగ్ ఎనర్జీ ఉంది ఈ పర్సన్ నుంచి. సో ఈ పర్సన్ నెక్స్ట్ ఆలోచిస్తుంది కూడా ఏంటంటే 7 of Wandsతో ఏదేమైనప్పటికీ ఈ కనెక్షన్ నుంచి వీళ్ళకు ఈ కనెక్షన్ని వదులుకోకూడదు, హోల్డ్ బ్యాక్ చేయాలి, చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేయాలి. ఒకవేళ మనీ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పేసి, ఫైటింగ్స్ అని ఇలా ఏదంటే ఒకదాని మీద ఒకటి వీళ్ళకు వస్తూ ఉన్న అంటే బర్డన్స్ అనేది పడుతూ ఉన్న వీళ్ళ మీద వీళ్ళు ఏంటి అని అంటే నేను గివ్ అప్ చేయకూడదు, హోల్డ్ బ్యాక్ చేయాలి, హోల్డ్ బ్యాక్ చేసి ఈ కనెక్షన్ని ఎంత స్ట్రాంగ్ అయితే అంతవరకు కాపాడాలి అండ్ ప్రియారిటీ చేయాలి ఈ కనెక్షన్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ రీడింగ్కి స్పెసిఫిక్గా మాత్రం చాలా పాజిటివ్ ఎనర్జీ, నేను ఏదేమైనప్పటికీ నా పర్సన్తో ఉండాలి అన్నట్లుగా చూపిస్తుంది. ఓకే, సో అందుకని ఇక్కడ 7 of Wands ఎంతమంది మీదకి వచ్చినా ఏమైనా సరే నేను వదలను, స్ట్రెంగ్త్తో అలానే హోల్డ్ బ్యాక్ చేసుకుంటాను, అలానే ఫైట్ చేస్తాను అన్నట్లు. అండ్ కొంతమందికి ఈ పర్సన్ ఏంటి అంటే ఈ కనెక్షన్కి సంబంధించి రాత్రిపూట ఆలోచించడము, ఏ విధంగా ఎలా మాట్లాడితే బాగుంటుంది, దీనికి ఏంటి సొల్యూషన్, ఎవరిదైనా హెల్ప్ దొరుకుతుందా ఏంటి వచ్చి మాట్లాడడానికి, ఈ కనెక్షన్లో ఏదైతే ఆబ్స్టికల్స్ ఉందో అది రిమూవ్ చేయడానికి, ఒకవేళ పేరెంట్స్ని ఒప్పించేది ఉంటే పేరెంట్స్ని ఒప్పించడానికి, ఇలాంటిది అనమాట. అంటే వీళ్ళు సొల్యూషన్ కోసం చూస్తూ ఉన్నారు అన్నట్లు ఉంది. అండ్ కొంతమందికి ఈ పర్సన్ యాక్చువల్లీ బాగానే ఆలోచిస్తున్నారు ఈ కనెక్షన్ గురించి, అందుకనే సరిగ్గా వీళ్ళు హెల్త్ గురించి కేర్ చేయట్లేదు, ఎలా అప్రోచ్ అవ్వాలని సరిగ్గా నిద్రపోవట్లేదు, స్ట్రెస్ఫుల్ ఎనర్జీ ఉంది. సో అందుకని చెప్పేసి మీరు అఫ్కోర్స్ నేను అంటున్నాను రైట్, ఈ కనెక్షన్లో ఇప్పుడు ఎవరికైతే ఇది రెజొనేట్ అవుతుందో రీడింగ్, ఈ సిచ్యువేషన్ మీదేనంటే ఈ పర్సన్కి కొంచెం మీరు టైం ఇవ్వడము, వాళ్ళని కొంచెం సేపు వాళ్ళని వదిలిపెట్టేసేయడము వాళ్ళ సిచ్యువేషన్కి మీకు అర్థం అయిపోతుంది రైట్. కొంచెం టైం ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్లీ వీళ్ళు సొల్యూషన్తో వస్తారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో డెఫినెట్లీ వీళ్ళకు న్యూ బిగినింగ్ అనేది కావాలి, ఈ కనెక్షన్కి సంబంధించి హ్యాపీనెస్ కావాలి. తొందరలో ఈ 8 of Swords ఎనర్జీ నుంచి బయటికి వచ్చేసి మొత్తం అంతా బ్రైట్గా ఆన్సర్స్ అనేది ఒక న్యూ బిగినింగ్ అనేది తీసుకోవాలి, ఆన్సర్స్ అనేది తీసుకొని రావాలి. ఈ కనెక్షన్లో స్ట్రాంగ్గా మీతో అంటే ఒక స్టేబుల్ కనెక్షన్ని స్టార్ట్ చేయాలన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, వెరీ వెరీ నైస్ ఎనర్జీ యాక్చువల్లీ. అందుకని కొంతమందికి ఇది సోల్మేట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, వెరీ లవింగ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. ఓకే, సో మరి చూద్దాం ఈ పర్సన్ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి అని చెప్పేసి. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ఫ్రమ్ దేర్ పర్సన్. I have been dreaming of you. ఓకే, అంటే ఇది ఏంటి అని అంటే I have been dreaming of you అని అంటే మీ గురించి ఆలోచిస్తూ ఉండడము, మీతో న్యూ బిగినింగ్ ఇన్ లవ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది కనెక్షన్, అంటే ఇంకా ప్రతి ఒక్క ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది రైట్, ఆ విధంగా ఉంటుందా అని చెప్పేసి మీ గురించి ఆలోచిస్తూ ఉండడం అనమాట. అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవడము, కలిసి బయటికి వెళ్ళడము, టైంని స్పెండ్ చేయడము, ఇలాంటిదన్నమాట. సో ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు, డ్రీమ్స్లో ఉన్నారు అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో ఎస్, ఆ ఎనర్జీ అయితే డెఫినెట్లీ ఉంది. సైన్స్ వచ్చేసి యూజువల్గా నేను సైన్స్ చెప్పను, బట్ ఈ రీడింగ్లో రిఫ్లెక్ట్ అవుతున్న సైన్స్ వచ్చేసి ఏంటి, ఇది ఆ సైన్స్ కోసమని కాదు, మీ పర్సన్కి ఈ సైన్స్ ఉండే ఛాన్సెస్ ఉంది. లేదు అని అంటే కొంతమందికి వీళ్ళు ఈ సైన్స్తో యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. సో సైన్స్ వచ్చేసి ఏంటంటే పైసిస్, మీన రాశి, క్యాన్సర్, కర్కాటక రాశి, స్కార్పియో, ఆల్ వాటర్ సైన్స్ ఉంది ఇక్కడ, వృశ్చిక రాశి. కొంతమందికి వచ్చేసి అక్వేరియస్, కుంభరాశి, లీబ్రా, తులారాశి, ఏరిస్, మేషరాశి, జెమినై కూడా ఉంది, ఎయిర్ అండ్ వాటర్ రెండు కలిసి ఉంది. జెమినై వచ్చేసి మిథున రాశి ఎనర్జీ కూడా చూపిస్తుంది అనమాట. ఓకే,
డోంట్ బీ సో ఇన్సెక్యూర్. నేను ఆల్రెడీ చెప్పాను రైట్, ఇది ఏంటి అని అంటే ఇందాక మీరు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ పర్సన్ స్టెప్ తీసుకోవట్లేదేమో, నన్ను మర్చిపోయారేమో, మాట్లాడట్లేదు, అసలు ఏం జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని అంటే మీరు ఆ ఎనర్జీలో లైక్ స్ట్రెస్ఫుల్గా ఉండే ఛాన్సెస్ ఉంది. వీళ్ళు ఏం చేయట్లేదు ఏంటి అని చెప్పి, అందుకని వీళ్ళకి టైం ఇవ్వాలి, వీళ్ళు ఈ పని చేస్తున్నారని చెప్పేసి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను రైట్. అందుకని సో మీరు ఇన్సెక్యూర్గా ఉండకండి, నేను ఇక్కడ చూసుకుంటున్నాను, ఫైట్ చేస్తున్నాను కనెక్షన్ కోసం అని చెప్పేసి మెసేజ్ అనమాట. ఓకే, universe please show me what are the messages for my collective from their person. I show off on social media for you. వీళ్ళు ఓవర్గా పోస్ట్ చేయడము, మీతో మాట్లాడినప్పుడు ఏదైనా స్టోరీస్ అలాంటివి పెడుతూ ఉండడము, ఇలాంటిది ఏదైనా జరుగుతూ ఉంటే ఇది మీకోసం, మీకు చూపించడం కోసం అన్నట్లు కూడా మెసేజ్. జస్ట్ సే సంథింగ్ టు మీ. ఒకవేళ మీరు మాట్లాడట్లేదు అని అంటే మీరు మాట్లాడాలి, వాళ్ళకు ఎనర్జీని ఇవ్వాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ 2 more మెసేజెస్ యూనివర్స్. ఐఎమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్. సో కొంతమందికి ఈ పర్సన్ ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటూ ఉండొచ్చు ఈ కనెక్షన్ డెప్త్ ఏంటి, వీళ్ళకి మీరంటే నిజంగానే చాలా కనెక్టెడ్ ఉన్నట్లు ఈ సోల్మేట్ ఎనర్జీ చూపిస్తుంది రైట్. సో ఇదనమాట. సో ఈ పర్సన్ ఇప్పుడిప్పుడే మీ కనెక్షన్కి సంబంధించి అర్థం చేసుకోవడము అన్నది ఇక్కడ వాళ్ళ నుంచి మెసేజ్. లైక్ ఇంతకుముందు వాళ్ళ అలా అంటే ఆ విధంగా యాక్ట్ చేయట్లేదు అని అంటే ఇప్పుడే అర్థమవుతుంది ఈ కనెక్షన్ ఎంత స్ట్రాంగ్ అని చెప్పేసి మీకు మెసేజ్ ఇవ్వడం. ఓకే, అండ్ లాస్ట్ వచ్చేసి ఐ వాంట్ టు మేక్ లవ్ టు యూ. అది మీకే వదిలేస్తున్నాను, అర్థం చేసేసుకోండి. ఎందుకంటే మన తెలుగు ఛానల్ చాలా సీరియస్గా వెరీ ఏమంటారు యూట్యూబ్ తీసేస్తుంది నేను వర్డ్స్ అవన్నీ యూస్ చేస్తే. సో వెరీ క్లీన్ కాబట్టి అఫ్కోర్స్ అది క్లీన్ ఎనర్జీనే, అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఎస్, ఐ వాంట్ టు మేక్ లవ్ టు యూ అంటే మీతో ఇంటిమేట్గా ఉండాలి, మీతో క్లోజ్గా ఉండాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఆలోచనలు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.